అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన పార్టీ శ్రేణుల ద్వారా హడావుడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 10:45 బేగంపేట విమానాశ్రయంలో దిగింది మొదలు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్లేదాకా బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైతే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయంటూ సీఎంగా ఉన్నన్ని రోజులు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు పొందారు. మాజీ అయ్యాక అదే మినహాయింపు కొనసాగుతోంది. గత నెలలో లండన్ పర్యటనకు వెళ్లిన జగన్ స్వదేశానికి తిరిగొచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. పర్యటనకు ముందు కోర్టు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్న జగన్ తిరిగొచ్చాక మాత్రం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. మినహాయింపు కోరారు. జగన్ వ్యక్తిగతంగా తమ ముందుకు రావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ హాజరు కాక తప్పడం లేదు. ఇప్పుడు కూడా భద్రతాపరమైన సమస్యలను సాకు చూపి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు వైసీపీ శ్రేణుల ద్వారా హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు హైదరాబాద్ లో సంతకాల సేకరణ తలపెట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడు. కోర్టులో హాజరయ్యాక ఆయన ఎప్పుడు బయటకు వస్తారన్నది అక్కడి పరిస్థితులు, న్యాయాధికారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎన్ని గంటలకు కోర్టుకు వెళ్లేది, అక్కడ ఎంతసేపు ఉండేది కూడా జగనే నిర్ణయించుకున్నారు. ఇవాల్టి తన పర్యటనపై షెడ్యూల్ విడుదల చేశారు. 11:30 గంటలకు సిబిఐ కోర్టుకు వెళ్లి 12:30 గంటల దాకా అక్కడ ఉంటారని షెడ్యూల్లో ఉంది. అంటే కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయిస్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.